నేను ఇందాకే చాలా మందికి చెప్పాను, నవీన్కి కానీ మీనాక్షికి కానీ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కవిత్వాల రూపంలో అది రాసి రెడీగా పెట్టుకోండి అని. కొంతమంది రాసి రెడీ చేసి పెట్టినట్టున్నారు. నవీన్ ఇప్పుడే వినిపించబోతున్నాం. నవీన్ క్లోజప్ స్క్రీన్ మీద వేసుకోండి. కుదిరినప్పుడంతా నా క్లోజప్ కూడా వేయండి. ఓకే, ఎస్. ఎవరు మీరా? ఓకే అంకుల్ తోడా హటోనా భయ్యా, నువ్వు జరుగు పక్కరా. ఓకే, మీరు కవిత్వం చెప్తున్నారా లేకపోతే ఎవరి గురించి మాట్లాడబోతున్నారు? అబ్బా, ఎవరి గురించి మాట్లాడబోతున్నారు? నేను నవీన్ గారి గురించి మాట్లాడాలి. నవీన్ గారి గురించి ఒక కవిత్వం. ఓకే, ఎస్ చెప్పండి. కవిత్వం కాదు బేసిక్ గా. సో ఐ వాంట్ టు సే సంథింగ్ దట్ హీ ఈజ్ లైక్ ఎంటర్టైన్మెంట్ రాజ్యానికి రాజు. రోజుకొకసారైనా తన నవ్వు చూడాలని చెప్పి నాకుంది. ఓకే, సో తనతో సెల్ఫీ ఇవ్వగలిగితే ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. వావ్, రాజుగారు సెల్ఫీ అంట లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇస్తారమ్మా. కూర్చో కూర్చో. చిటి నీ పేరేంటో చెప్పవా? ప్రియా. ప్రియా, నీకు విషయం చెప్తాను, నువ్వేమనుకోవద్దు. నువ్వు అనుకుంటావు మళ్ళా. నేనేమనుకోను, చెప్పండి. నీకు విషయం చెప్పాలనుకుంటున్నా, నువ్వేం అనుకోవద్దు అంటున్నా. వరంగల్ నా మనసులో ఏముందో మీకు అర్థమవుతలేదా? నాకు అర్థమైతలేదు. ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నీకోసం డైలీ నవ్వుతా నేను. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇదే మాట చిట్టికి కూడా చెప్పాడు. కూర్చో. ఎవరు చెప్తున్నారు నెక్స్ట్? ఓకే, ఎస్ చెప్పండి అమ్మా. ఎవరి గురించి కవిత? నవీన్ గారి గురించి. నవీన్ గారు. ఓ మై గాడ్, మీరందరూ నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎక్కడున్నారు? ఒక్కడు పట్టించుకోలేదు ఆ టైంలో. నవీన్, నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ పుట్టి హాస్పిటల్లో ఉన్నారు. నేను కాలేజ్ పాస్ అయ్యి 2 years అవుతుంది సుమ గారు. సారీ, నా కాలేజ్ అనుకున్నాను. నీకు నాకు 4 generations గ్యాప్ ఉంది. ఎస్, 2 generations మర్చిపోకండి. పాస్ అయిపోయాయి. ఓకే చెప్పండి. గొడుగుతో ఉంటే ఎండాకాలం, కూలర్తో ఉంటే ఎండాకాలం, మా నవీన్తో ఉంటే నవ్వుల కాలం. చూడు సిగ్గుపడుతున్నాడు రాజు గారు, సిగ్గుపడుతున్నారు. నవీన్ గారు ఒక్క ఫోటో ఇవ్వండి. నీ పేరేంటి చిట్టి? సింధు. సింధు, నీకు విషయం చెప్తా, మిగతాదంతా కంట్రోల్ కాపీ పేస్ట్ చేసుకో. ఇందాక చెప్పింది సేమ్ ఎడిటింగ్ లో వేసి పంపిస్తానమ్మా. సేమ్ లూప్. థ్యాంక్ యూ సో మచ్ సింధు. థ్యాంక్ యూ. తీసుకుందా ఈవెంట్ ఎండ్ లో అందరితో ఫోటోలు తీసుకుంటా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ పెళ్ళైనట్టుంది నీకు. కూర్చో. పెళ్ళైందా? లేదు కాలే. ఏది ఒకసారి మంగళసూత్రం క్లోజ్ చేయండి. వామ్మో, సింధు మీ ఆయన పేరేంటి? నవీన్. వీళ్ళ ఆయన సిద్ధు. పోలీస్ డిపార్ట్మెంట్ అంట. సిద్ధు, నేను చెల్లెమ్మని కరెక్ట్గా టైంకి ఇంటికి పంపిస్తా, నువ్వు టెన్షన్ పడకు. చెల్లెమ్మ కూర్చోమ్మా, ఆ కవిత్వం లేదో సిద్ధుకు ఫార్వర్డ్ చేయి. కూర్చో అమ్మా, కూర్చో. ఓకే, ఎస్ చెప్పమ్మా. ఎస్ చెప్పండి. మీనాక్షి గారికి ఒక డైలాగ్. మీనాక్షి క్లోజ్ ప్లీజ్. మీనాక్షి, ఓ మై గాడ్. ఎస్. మై డియర్ మీనాక్షి, నీ నవ్వుల్లో ఉంది మజా, నువ్వు ఒప్పుకుంటే మోగిద్దాం పెళ్లి బాజా. పెళ్లి బాజా ఇతనే మోగించేలా ఉన్నాడు. బాజా. ఓకే కూర్చో రాజా. కాదు రాజా, ఓకే బాగానే ఉంది కానీ మజాకి బాజాకి ఏమైనా రైమింగ్ ఉందా రాజా? ఓకే. గుడ్ ఈవినింగ్ వరంగల్. ఎస్, గుడ్ ఈవినింగ్. వరంగల్ అంటేనే పోరుగడ్డ. అటువంటి వరంగల్కి విచ్చేసిన ఈనాటి జాతిరత్నం మన నవీన్ పోలిశెట్టికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ఆయన మీద ఒక మంచి కవిత వస్తుంది. నవ్వులే ఆయుధంగా తెరపైకి వస్తాడు, బుద్ధిబలంతో పాత్రలకు ప్రాణం పోస్తాడు. ఆచార్య సాయి శ్రీనివాస్ ఆత్రేయ డిటెక్టివ్ నటనతో మెప్పించి జాతిరత్నంతో సినీ చరిత్రను నవ్వుల అలజడిని సృష్టించి లవ్వుకే లాజిక్ను చూపుతూ యువత హృదయాన్ని కొల్లగొట్టిన మన శెట్టి నవీన్ పోలిశెట్టి. వామ్మో, ఈనాడు ఇంకొంది సార్, ఇంకొంది. కూర్చో నవీన్, కూర్చో. అయితే కూర్చుంటా. టాలెంట్ ఉంటే సరిపోదు, టైమింగ్ ఉండాలి. అది ఉంటేనే జాతిరత్నం అవుతాం. ఓకే. కాబట్టి ఈనాటి వరంగల్ జాతిరత్నం మన శెట్టి నవీన్ పోలిశెట్టి. థ్యాంక్ యూ. ఇంకా ఉందా? అనగనగా ఒక రాజు వరంగల్కు వచ్చాడు ఈ రోజు. సంక్రాంతికి
నవ్వుల వర్షంతో పోదాం మనందరం ఒక రోజు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉందా? అయిపోయింది సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ నా పేరు రాకేష్. రాకేష్. పాన్ ఇండియా సినిమాల లాగా నీ కవిత్వాలు కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అమ్మాయిల కంటే నీ కవిత్వమే బాగుంది, నువ్వు అమ్మాయి అయితే బాగుండేది. థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్నే చేసుకుంటున్నాను. ఏమన్నాడు? నిన్నే చేసుకుంటాడంట. కూర్చో. నన్ను చేసుకుంటావా? అమ్మాయి ఓ నువ్వు అమ్మాయి అయితే అమ్మాయి అది స్పెసిఫై చేయ వాళ్ళకి. అది మింగేసావు, మెయిన్ పార్ట్ చెప్పు. అవును సార్, అవును. రాకేష్ సార్, నాకు సార్. మళ్ళీ కాల్ చేయకు, కూర్చో. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకెందుకో రాకేష్ త్వరలోనే మన సినిమా ఇండస్ట్రీలో లిరిక్ రైటర్గా కనిపిస్తాడేమో అనిపిస్తోంది. ఎస్ చెప్పమ్మా. సుమకారం నేను మీకు ఎప్పటి నుంచో ఫ్యాన్, నా చిన్నప్పటి నుంచి. ఇది సుమగారు, ఇది మీ కవిత్వం, ఇది మీకోసం. ఆకాశంలో ఉంటుంది చుక్క, నేలపై ఉంటుంది మొక్క, ఏ వయసు వరకైనా అవుతుంది అక్క, తరే మా సుమక్క. వరంగల్లో మీ ఫ్యాన్ పేజ్ చూసారా? సూపర్. నవీన్ గారు మీకోసం ఒకటి. చెప్పు చెప్పన్నా. నీ పేరు? ఓకే సార్, మీ జాతిరత్నం నుంచి మేము పెద్ద ఫ్యాన్ సార్. Thank you. ఇప్పటికీ కూడా ఏ సినిమా ఉన్నా లేకున్నా మీ జాతిరత్నంలో ఇయ్యూ డైలాగ్ అయితే ఇప్పటికి ఫేమస్ సార్. ఒకసారి మా వరంగల్ వాళ్ళ కోసం మళ్ళొకసారి. కానీ నేను ఇప్పటి వరకు EU అనేది ఒక డైలాగ్ అనుకోలేదు. ఇవాళతో అది నాకు ఇక్కడ స్పెసిఫై అయిపోయింది. EU ఇస్ నాట్ అన్ ఎమోషన్, ఇట్స్ అ డైలాగ్. అది మొత్తం మనం చెప్పాల్సిన ఎమోషన్ అంతా ఒక 10 సెంటెన్స్లు చెప్పే బదులు ఒక్క సౌండ్ లో కన్వే అయిపోద్ది. ఎస్. వెరీ గుడ్ ఈవినింగ్ వరంగల్. వెల్కమ్ టు నవీన్ అన్న, మీనాక్షి చౌదరి. వావ్, ఇదేదో ఇంగ్లీష్ మీడియం స్కూల్. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ నీ గురించే చెప్పారన్న. ఇప్పుడు మీ పక్కనున్న రాణి గారి గురించి ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. మీనాక్షి పక్షి పక్షి, ఓ వరంగల్ వచ్చిన ఓ అందమైన పక్షి, దట్ ఈస్ అవర్ మీనాక్షి. చాలా బాగుంది. వెరీ నైస్ నైస్ అమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడతో ఎండ్. ఇంకా మీనాక్షి గారి కోసం. అరే నువ్వు ఒకటి ఏదైనా చెప్పు కానీ పక్షితో స్టార్ట్ చేయకు ప్లీజ్. లేదన్నా, చెప్పు నాన్న. ఉదయం మొదలవుతుంది సాక్షితో, మళ్ళీ నా పక్షి జీవితం వస్తుంది. మొదలైంది మీనాక్షితో. బాగుందమ్మా. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదంతా విన్న తర్వాత మనకు ఖచ్చితంగా కాసేపు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. సో రిలాక్స్ అవ్వడం కోసమని ఒక మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నారు భీమవరం బాలమ్మ అంటూ బాస్కో మాస్టర్ అండ్ టీమ్. లెట్స్ ఇన్వైట్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్.